ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ నా ఆసమ్ డైరెక్టర్ అండి. అండ్ ఫస్ట్ సినిమా తీసినట్టు లేదు అసలు. ఏదో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా ఈజ్ వెరీ గుడ్. అండ్ నాకు చాలా హెల్ప్ చేశారు షూటింగ్లో కూడా. అండ్ పెద్ద పెద్ద డైలాగులు కానీ ఏమైనా ఉంటే ఆయన జస్ట్ రిలాక్స్ చూసుకుంటానంతా అని నాతో ఫుల్ ఎంకరేజ్ చేసేవారు బాగా. అండ్ మొత్తం అసలు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి సినిమాలో నేను యాక్చువల్గా ఐ ఫీల్ సో వాంట్ యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇళయరాజా గారి ఆడియో ఫంక్షన్ ఆయన పక్కన కూర్చొని ఆడియో ఫంక్షన్ చూడడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. యాక్చువల్లీ మా డాడీ ఇంకా చూడలేదండి. మా ఫాదర్ ఇంకా బ్యాంకాక్లో ఉన్నారు. సో ఈరోజు రాత్రి ఆయన వస్తున్నారు. సో నెక్స్ట్ డే నేను వెళ్తున్నాను మా డాడీతో. ఇట్ ఇస్ సో టఫ్ అండి, ఎందుకంటే సమ్ సీన్స్ కళ్ళు బ్లింక్ చేయకుండా ఉండాల్సింది. అండ్ కొన్ని సినిమాలు చూస్తే కొన్ని సీన్లు బ్లింక్ చేశాను అప్పుడు, కానీ చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి కొన్ని. అండ్ బట్ నాకు చాలా మంచి పేరు వచ్చింది ఆ సెకండ్ హాఫ్కే. అండ్ ఇంకా కళ్ళు ఆపుకున్న సీన్లు అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా లాస్ట్ సీన్ నేను కళ్ళు తెచ్చే సీన్లు అయితే చాలా బాగున్నాయి అని చాలామంది చెప్పారు నాకు. అండ్ నాకు ఆ సీన్ చాలా రెస్పాన్స్ వచ్చింది. అటు షూటింగ్ అటు ఎగ్జిక్యూషన్ అంటే ఇట్స్ క్వైట్ టఫ్ అండి. బట్ టీచర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని కొంచెం ట్రై చేశాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై స్కూల్ మెరిడియన్ ఫర్ గివింగ్ దిస్ హాలిడేస్ అంతా. యాక్చువల్లీ సినిమాలో ఎలా వచ్చిందంటే నాకు ఈ మధ్య తెలిసిందండి. ప్రకాష్ రాజ్ గారు ఒక 14 years ఏజ్ గ్రూప్ అని చూస్తున్నారంట. సో ఆయన అలా థింక్ చేస్తూ ఫస్ట్ సినిమా నేను చిరుతాలు చేశాను. సో ఆ సినిమాలో ఆయనకు వచ్చేసారు. సో ఒకసారి ఆయన గుర్తొచ్చి ఐడియా వచ్చి మా డాడీకి ఒకసారి స్టోరీ చెప్పారు. సో నాకు కూడా చెప్పడం జరిగింది. దెన్ మేము అనుకున్నాం. సో నేను ఇలా తగిలి పడిపోయే సీన్ ఒకటి ఉందని, కోమలా పడిపోయేది. అండ్ ఆ సీన్ నాకు చాలా ఇష్టం. అండ్ లాస్ట్ కళ్ళు తెచ్చే సీన్ అది నాకు చాలా ఇష్టం. అండ్ గబ్బర్ సింగ్ తర్వాత నేను ఇంకా పెద్ద సినిమా చేయాలనుకోవట్లేదు. అండ్ బికాజ్ నెక్స్ట్ 9th సో హ్యావ్ టు కాన్సంట్రేట్ ఆన్ మై స్టడీస్. స్కూల్కి వెళ్ళినప్పుడు మెరిడియన్ స్కూల్లో ఫస్ట్ ఇలా ఎంటర్ అయినప్పుడైతే ఏదో దొంగను చూసాను నేను. సో దాని తర్వాత అందరికీ దాని తర్వాత ఒక 1 year ఆ టైం అయ్యేసరికి నేను క్యాజువల్ చూడడం మొదలుపెట్టారు. కానీ కొంతమంది జూనియర్స్ కిడ్స్ అయితే వాళ్ళని కొంచెం ఇలా చూస్తారు. వాళ్ళందరూ ఏమో అన్న సినిమాలో యాక్ట్ చేసావు కదా ఏదో చేసాను. బికాజ్ ఇట్స్ ద బెస్ట్ రోల్ ఐ ఎవర్ ప్లేడ్. అండ్ నాకు చాలా మంచి పేరు వచ్చింది. అండ్ చిరుత బుజ్జిగాడు ఇంకా చాలా సినిమాలు చేశాను. బట్ ధోనికి వచ్చినంత రెస్పాన్స్ నాకు ఇప్పటిదాకా ఈ సినిమాకి రాలేదు. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్తో నేను చేయడం నాకు చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ చేలోకి యాక్ట్ చేస్తాను. అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు యాక్ట్ చేయడం. అండ్ నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. సో గబ్బర్ సింగ్లో నాకు కూడా మంచి రోల్ వచ్చింది. వెన్ ఐ వాజ్ ఇన్ గ్రేడ్ 3rd చెప్పేశాను నేను డెఫినెట్గా హీరో అవుతాను పెద్దయ్యాక అని చెప్పాను. తర్వాత నాకు దీంట్లో ఛాన్స్ చిరుతాలో. ఇంకా అప్పటి నుంచి మా డాడీని అడిగాను. ఇంకా వేరే సినిమాలు కూడా వచ్చి అది కూడా చేశాను. లోటస్ పాండ్ రీజన్గా వచ్చిన సినిమా అది కూడా చేశాను. దాని తర్వాత ధోని వచ్చింది. అంత చదవాలనిపించట్లేదండి నాకు సరిగ్గా. యాక్టింగ్ అంటే అంత పిచ్చి. అండ్ జస్ట్ నేను డిగ్రీ ఫినిష్ చేసి వెంటనే వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా నేను పెద్దగా యాక్ట్ చేయలేదండి. నా క్యారెక్టర్ అందులో పెట్టేశానంటే. సో నాకు పెద్ద డిఫికల్ట్గా అనిపించలేదు. ఒకటి సెకండ్ హాఫ్ తప్ప ఫస్ట్ హాఫ్ అంతా అది నా క్యారెక్టరే.